అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు టుడేస్ ఫైనెస్ట్ ప్రోగ్రామ్. ఈరోజు ఎలా ఉన్నారు? లేచిన వెంటనే నిస్సహాయ స్థితిలో ఉన్నానేంటి, ఇంకా నాకు దారి లేదా అనే వారికి దేవుడు ఈరోజు ఒక చక్కటి వాగ్దానం, అలాగే నిజంగా జరిగిన సంఘటనతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు వాగ్దానం అయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం నుంచి మాట. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఒకసారి ఒక వ్యక్తి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్న నావ పగిలిపోయి ఇరిగిపోయి అందరూ చనిపోతారు. ఆయన మాత్రము కళ్ళు తెరిచే వరకే తీరం ఒడ్డున నిలబడ్డాడు. చాలా భయం వేసింది. ఆయన కాళ్ళల్లో చెప్పులు మాత్రమే ఉన్నాయి, బట్టలు తడిచిపోయి ఉన్నాయి. ఆ కాళ్ళలో చెప్పులు తీసుకొని ఇలా పట్టుకొని, దేవా నువ్వు నిజంగా ఉన్నావా? ఎందుకు నేను బ్రతికాను? లేక ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చింది? ఇప్పుడు నేను ఏమైపోవాలి అని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడు. అప్పుడే అతడు చూస్తుండగా అలలు ఒకటి మీద ఒకటి ఏదో మాట్లాడాలన్నట్టుగా వస్తూ ఉండగా అలల్ని చూస్తున్నప్పుడు ఏదో ఒకటి విశేషకరమైనది కనబడింది. అది దూరం నుంచి చూస్తే అదేదో చెత్తలాగా, ఏదో పాతపడినది లాగా ఉంది. ఇతని వైపు వచ్చింది. అలలు అతని వైపు తీసుకొచ్చారు. ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం లేదు, కానీ ఒక పాత పుస్తకం, అది బైబిల్. వెంటనే అది తీసుకొని చూశాడు. చాలా తడిచిపోయింది పాత పుస్తకము, ప్రతి పేజీ తడిచిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క పేజ్ మాత్రము ఎండిపోయినట్టుగా ఉంది. ఏంటి అని ఇలాగ చూసే వరకే ఇదే వాక్యము ఎండిపోయినట్టుంది. యెషయా 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ అనే ఈ యొక్క మాట మాత్రము, ఆ పేజ్ మాత్రమే ఎండిపోయినట్టుగా ఉందంట. వెంటనే అనుకున్నాడంట, దేవుడు నిజంగా నాకు తోడుగా ఉన్నాడా? ఏ పరిస్థితిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని చాలా ధైర్యం వచ్చి ఆ పుస్తకాన్ని ఇలాగా హత్తుకొని ఆ బైబిల్ని పట్టుకొని ఉన్నాడు. ఆ పేజీ ఎండిపోయే ఉందంట. అది ఎంత విచిత్రం కదండి. నీవు జలంలో బడి దాటినప్పుడు నేను నీకు ఉన్నాను, నువ్వు ఆ సముద్రంలో ఉన్నావు. అవును, ఆ శ్రమల సముద్రంలో ఉన్నావు. ఆ శోధననే అలలు కొట్టబడినట్టుగా ఉంది. కానీ ఎంత విచిత్రం అంటే, ఏ అలలైతే ఆయన నాశనం చేయడానికి, ఏ అలలైతే ఆయనని ఒడ్డు చేర్చాయో, అదే అలల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవుడు ఆ అలల్ని వాడుకున్నాడు. నీ జీవితంలో ఏ అలలైతే ఎగిసిపడి నీకున్నవన్నీ నష్టం చేశాయి నువ్వు అనుకుంటున్నావు, అదే అలలలో నీవు దేవుని యొక్క హస్తాన్ని చూస్తావు. అదే అలలు దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో నువ్వు పగిలిపోయావో, ఏ విషయంలో ఏమీ లేనివాడుగా ఉన్నావో, నిజంగానే ఆ వ్యక్తి ఎలాగైతే ఆ చెప్పులు మాత్రమే పట్టుకొని నిలబడ్డాడో, దేవుడు ఒక బైబిల్ని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతని జీవితంలో గొప్ప మేలు చేశాడు. గొప్ప సాక్షిగా నిలబడిన గొప్ప సేవకుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే కోల్పోయావో నువ్వు అనుకున్నావా, ఏదైతే కోల్పోవడానికి వచ్చింది ఆ శ్రమ, నన్ను మొత్తము నాశనం చేసింది ఆ శ్రమ నువ్వు అనుకుంటున్నావా, అదే శ్రమ నీకేం చేస్తుంది అంటే దేవుని దగ్గర చేస్తూ ఉంటుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యు ఆర్ నాట్ అలోన్. ఆ వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడంటే, ఆ తర్వాత దేవుడు ఆయన రక్షించడం మాత్రమే కాదు, ఆయన గొప్ప సేవకుడిగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ అలలైతే వచ్చి నేను నాశనం చేసే నువ్వు బాధపడుతున్నావో, అదే అలలు నేనేం చేయబోచున్నాయంటే దేవుని దగ్గర చేయడం మాత్రమే కాదు, ఆయన హస్తాన్ని నువ్వు చూస్తావు, ఆయన మాటలు నువ్వు వింటావు, ఆయన సహవాసం నువ్వు పొందుకుంటావు. గాడ్ ఈజ్ విత్ యూ. వాటర్స్ విల్ కమ్ బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు జలంలో పడి దాటుతున్నప్పుడు విడిచిపెట్టలేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏ శ్రమ నేను బాధిస్తుందో, ఆ శ్రమలో గొప్ప జయాన్ని నువ్వు చూడబోచున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అ మిరకల్ ఇన్ దట్. నువ్వు చూడబోచున్నావు, ఆయన హస్తాన్ని చూడబోచున్నావు. ఈ శ్రమ, అవును ఈ శ్రమలో నేనేం చూస్తాను అనుకుంటున్నావా? ఏ శ్రమ అయితే నిన్ను నాశనం చేయాలని చూస్తుంది, అదే శ్రమలో దేవుని హస్తాన్ని చూస్తా. దేవుడు నేను వాడుకుంటాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నిజమే నాయన ప్రభ, అయ్యా మా జీవితాల్లో నాయన ప్రభ ఇది ఎందుకు వచ్చింది అని భయపడుతున్న సమయాల్లో అయ్యా అదే అలల్లో నాయన వాక్యాన్ని తీసుకొచ్చే, అలాగే నాయన శ్రమల్లో నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడవు, మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తావని
ఆ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఏ బిడ్డ ఏ శ్రమలో ఉందో అయ్యా తండ్రి యేసయ్య, అద్భుతమైన విచిత్రమైన కార్యాలు జరిగించండి. విడ్డూరమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలను జరిగిస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఏ శ్రమ అయితే వచ్చిందో ఆ శ్రమలో దేవుని మీరు చూస్తారు, అంతేకాదు ఆయన గొప్ప కార్యాలు చేయనై ఉన్నారు. కాబట్టి కింద కమెంట్లో రాయండి, వెన్ ఐ పాస్ త్రూ ద వాటర్స్ గాడ్ ఇస్ విత్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.